guys, welcome back to channel 3 Rocks. We're back with yet another video. So already మీకు thumbnail చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం అనమాట. సో ముందుగా వినాయకుడు ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా లడ్డుగడు మాతో రాలేదు, సో బాయ్ చెప్పేసి అయితే వాడి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. మేమైతే ఈవినింగ్ 6 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా, నైట్ రైడ్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళాము. యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో స్వర్ణగిరి ఉందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ స్వర్ణగిరి మార్నింగ్ టైం కంటే నైట్ టైం చూడడం ఇంకా చాలా ఇష్టం మనలో చాలా మందికి. సో మీలో ఎంతమందికి స్వర్ణగిరి మార్నింగ్ టైం కాకుండా నైట్ టైం చూడాలని అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే ఆ టెంపుల్కి నైట్ వ్యూ కోసమే వెళ్తానన్నమాట. సో మీలో ఎంతమంది నాలాగా నైట్ వ్యూ కోసం వెళ్తారు ఆ టెంపుల్కి? యాదగిరిగుట్ట వెళ్ళే ప్లేస్లో మధ్యలో ఇలా ఒక లేక్ ప్లేస్ ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే మీకు కనిపిస్తుంది ఆ లేక్, నైట్ టైం అయితే కనిపించదు. కానీ ఈ లేక్ పక్కనే చిన్న గార్డెన్ టైప్ లాగా వాక్వే ఉందన్నమాట సైడ్కి. సో మేము అక్కడ ఆగి కొంతసేపు అలా డిన్నర్ చేసి అలా మేమైతే రీల్స్ తీసుకున్నాం. ఆ టైంలో వీళ్ళందరూ కూడా కలిసారు. వీళ్ళందరూ ఎవరో కాదు, మన సబ్స్క్రైబర్స్ అంట. మాకు కూడా తెలియదు, వచ్చి మాతో మాట్లాడితేనే తెలిసిందనమాట వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అని. మనకున్న చిన్న ఫ్యామిలీలో వీళ్ళు కూడా మన ఫ్యామిలీ అనమాట. సో చాలా బాగా అనిపించింది సబ్స్క్రైబర్స్ని కలవడం కూడా. మన ఛానల్లో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ వీడియో చూసినట్టయితే అందులో కూడా చాలామంది మీట్ అయ్యారు. వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే. అలానే ఇప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారనమాట. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. మేము ఎవరో కూడా తెలియదు వీళ్ళకి, కానీ ఒక ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. మీ అందరి సపోర్ట్ మాకెంతో చాలా అవసరం. మీ అందరి సపోర్ట్ వల్లే మేము డే బై డే ఎదుగుతున్నాం. మీరు లేనిది మేము. అనేది ఫ్యామిలీ ఛానల్ కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. మీరు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఏ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియోస్ అయితే చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము. సో ఇక్కడ కలిసిన సబ్స్క్రైబర్స్ చెప్తున్నారనమాట, మా అమ్మమ్మ పెట్టిన పచ్చళ్ళు అన్నీ కూడా నచ్చాయని. సో నిజంగానే చెప్తున్నాను, మా అమ్మమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో యాదగిరిగుట్ట రీచ్ అయిపోయాక అయితే మేమైతే నైటే గుండం ఎక్కడుందనేది కూడా మొత్తం చూసుకున్నాం అనమాట. మార్నింగ్ స్నానం చేయడానికి మార్నింగ్ వెతికే పని లేకుండా నైటే అన్నీ సెట్ చేసుకున్నాం అనమాట, తొందరగా దర్శనానికి వెళ్ళడానికి అనమాట. సో పుష్కరిణి అంటే గుండం అనమాట, ఇంకా కళ్యాణకట్ట, లాకర్స్, అన్నప్రసాదం, సత్రం అన్నీ ఒకటే చోట ఉంటాయి, పక్కపక్కలే చూసుకోండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము గుండంలో మునిగిన తర్వాత అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట. మాకు ఎప్పుడు యాదగిరిగుట్టకు వచ్చినా స్వామివారిని ఇలా చూసి అలా వెళ్ళిపోయామే అనిపించిన మాకు ఈసారి అయితే గర్భగుడిలో కూర్చొని ఒక 10 నిమిషాలు అలా ప్రశాంతంగా స్వామివారిని చూస్తుంటే అసలు మనకున్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఆ స్వామివారి దర్శనం మహాభాగ్యం అనిపించింది. మేము ఎన్నిసార్లు యాదగిరిగుట్టకు వచ్చినా ఇలాంటి దర్శనం అయితే మాకు దక్కలేదు. ఈసారి మాత్రం చాలా అంటే చాలా 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 బాగా జరిగింది. మేము ఎప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళినా చాలామంది గర్భగుడిలో కూర్చుంటున్నారే, మేమెందుకు అక్కడ కూర్చోలేకపోతున్నాం, మాకు అదృష్టం లేదా అనుకున్నాం. కానీ ఈసారి ఎందుకో తెలీదు, ఆయన పిలిచారు, మేము వెళ్ళాం, కూర్చున్నాం. ఆ దర్శనం చేసుకోవడం ఎంత మంచిగా అనిపించిందంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా. మీలో ఎంతమందికి యాదగిరిగుట్ట టెంపుల్ ఇష్టం? టెంపులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వ్యూ కూడా చాలా బాగుంటుంది. నాలాంటి నేచర్ లవర్స్ అయితే టెంపుల్తో పాటు బయట ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ చెట్లు, మొక్కలు, ఆ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేస్తారు. మీలో ఎంతమంది యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు రోడ్ని అబ్జర్వ్ చేశారు? రోడ్ మీద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గోవిందనామాలు అయితే రాసి ఉంటాయి. ఈసారి మీరు ఎప్పుడన్నా వెళ్తే గోవిందనామాల్ని చూడండి, చదవండి. సో మీలో ఎవరైనా చూసినట్టయితే కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో. సో యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు మీరైతే ఏం చేస్తారు, ఏం కొంటారు? ఇంట్లో పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళైతే ఖచ్చితంగా స్వామివారి దగ్గర పెట్టిన బట్టలని వేలం పాటకు వేస్తారు కదా, అయితే ఖచ్చితంగా చూస్తుంటారు. మా అమ్మమ్మ అయితే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అది చూస్తుంది అనమాట. సో మా అమ్మమ్మలాగా మీ అమ్మమ్మలు కూడా ఇలానే చూస్తారా, కొంటారా?
పిల్లలైతే తెలిసిందే ఖచ్చితంగా బొమ్మలు కావాలి లేకపోతే ఈ వస్తువు కావాలి అని చెప్పి కొనుక్కుంటారు. సో చూసారు కదా, మా యాదగిరిగుట్ట దర్శనం అయితే ఇలా జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.